గురుగారు మనం ముఖ్యంగా ఇంకా పాలిటిక్స్ విషయం చూసుకుంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల అరెస్ట్ లేదంటే వైసీపీకి పాజిటివ్గా ఉన్న వాళ్ళవి అరెస్టులు అనేవి అయితే జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా అరెస్టు కాబోతున్నారు. వైసీపీ అధినేత జగన్కి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు జగన్ పని కూడా అయిపోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అసలు జగన్ జాతక రీత్యా నిజంగానే కష్టం ఉందంటారా? నిజంగానే మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? జగన్ గారికి ఇప్పుడు జనవరి 18 నుంచి బాగలేదు, చికాకులు ఉంటాయి, ఆయన బయటికి కనిపించవచ్చు. జూన్ 12వ తారీఖు లోపు వరకు కూడా, జూన్ 12 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన అధిగమించి వెళ్ళవలసి వస్తుంది, అంతర్మదనంగా ఉంటుంది. ఈ కేసులకు సంబంధించినవి కూడా హిడెన్లో కొన్ని జరుగుతూ ఉండొచ్చు. జూన్ 12 తర్వాత బాగానే ఉంది. జూన్ 12 లోపు ఈయనకి కొద్దిగా అంత ఎదురీతను కాస్త కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. నెక్స్ట్ ఈ ఏప్రిల్ నుంచి ఏమో శని కూడా మీనంలోకి వెళ్తున్నాడు, గోచార పరంగా కూడా మీనంలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం ఉగాది తర్వాత గురువు జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి. గురువు ఇప్పుడు వ్యయంలో ఉన్నాడు. ఈ గోచార రీత్యా మిథునంలోకి వెళ్ళిన కాడి నుంచి బాగానే ఉంటుంది. మోస్ట్లీ అదే టైము అదే ఉంటుంది అన్నమాట. జూన్ వరకు కొంచెం బాగాలేదు, తర్వాత నుంచి కొంచెం పాజిటివ్గా ఉంది.